పని చేస్తుంది. పోవట్లేదు ఇది సైడ్ బా సైడ్ బా సైడ్ బా రేటు బాగుంటే 800 ఉన్నాయి. రేటు బాగుంటే 800 ఉన్నాయి. 300 మనకు ఎకరాకు ఫస్ట్ మన గవర్నమెంట్ వచ్చిందంలో 5,500 సార్ కింటారు 11,000 పోయినాయి మన గవర్నమెంట్. మినిమం 11,000 నుంచి 5,000 5,000 నుంచి 11,000 ఈ జిల్లాలో 4,30,00,000 వచ్చింది. నైనారు జిల్లా పరిషత్ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఇలా పులికి మనం చిన్న చెట్టుకు కష్టపోయారు. ఎకరాకు వచ్చి 5,000 రూపాయలు ఎకరాకు నిమ్మచ్చలకు ఇచ్చినాం. 2 దఫాలు ఇచ్చినాం. 3వ దఫా చేసేటప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, నిలబడిపోయింది. అది పేలే ఇంతవరకు. నేను జిల్లా పరిషత్లో ఎరువులు అన్నామా, యూరియా వచ్చి ఇంత 265 రూపాయలు యూరియా ఉండేది. అయిపోయి బా ఇదే
భగవాన్ అన్న 2 లక్షలు 2 ఎకరాలు ఇంకా మళ్ళా కూలీల ఖర్చులు దీనికి మళ్ళీ ట్రాక్టర్లు పెట్టుకుని తీసుకొని పోయాగానే అంతా ఖర్చు చేసుకుంటే 30,000 మొత్తానికి 2 లక్షల రూపాయలు 2 ఎకరాలు ఖర్చు అవుతుంది. మనకి ఇప్పుడు ఎంత వస్తుంది సార్ 800 సార్ కింటా ఇది 800 అంటారు సార్. మనకి ఎకరాకి ఎన్ని క్వింటాలు వస్తుంది? 80 అట్లా వస్తాయి సార్. 70-80 వస్తాయి సార్. గడ్డలు 30 క్వింటాలు వస్తుంది సార్. ప్రజెంట్ అయితే 6 రూపాయలు తీసుకుంటున్నాను సార్. మనకి ప్రస్తుతానికి ఇచ్చేది ఎంత ఇస్తారు? క్వింటా 600 సార్. గవర్నమెంట్ మద్దతు సార్ గవర్నమెంట్ 1200 పెట్టారు కానీ 600తోనే కొంటున్నారు సార్. 600 గవర్నమెంట్ 1200 రూపాయలు పెట్టినా కానీ మనము మంచి గ్రేడ్ అయితే ఎంత కమ్ముడిపోతుంది? 600 రూపాయలు. 600 నుంచి 800 సార్. 800 గ్రేడ్ బాగుంటే 600 సార్. గ్రేడ్ బాగుంటే 600 నుంచి 800 సార్. గ్రేడ్ మిగతా యావరేజ్ కింద చూసుకుంటే యావరేజ్ తీసుకుంటే 300 నుంచి 800 మధ్యలో 400 యావరేజ్ వస్తుంది. మనకి యావరేజ్ వచ్చేది ఇదే మన హయాంలో. మన హయాంలో మినిమం 4,000 నుంచి 12,000. 2019లో 60 లక్షలు తీసుకున్నా సార్ నేను. ఈ రోజు నా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది సార్. మినిమం 4,000 నుంచి 12,000 మన హయాంలో మినిమం పలికింది. మనకు ఒకసారి ఇదే మద్దతు ధర లేకపోతే రైతు ఇదే రకంగా నష్టపోతే మన హయాంలో మనం ఎంత కొనుగోలు చేసినాం? ఈ రేటు పెట్టి కొనుగోలు చేసినాం. 2,500 పెట్టి కొనుగోలు చేశారు. 40 రోజుల్లోనే మళ్ళీ ఇచ్చారు సార్ డబ్బులు. ఒకటి సార్ 2021లో సార్ మనం ఇన్పుట్ సబ్సిడీ సార్ సార్ మన గవర్నమెంట్లో 2021-22లో ఖరీఫ్లో మా ఎమ్మెల్యే గారు రవీంద్రనాథ్ గారు పంట డ్యామేజ్ సార్ పూర్తిగా దెబ్బతినిపోయింటే వితిన్ 20 రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ రైతులకు తెప్పించారు. మన జిల్లాకు 4,30 లక్షల రూపాయలు తెప్పించిన ఘనత మా ఎమ్మెల్యే గారు మీదే సార్. మన ప్రభుత్వమే సార్ అది. ఈ రోజు మన హయాంలో కూడా డ్రాప్ అయితే పంట మనం అదే 2,500 పంట మనం కొనుగోలు కూడా 2,500 రూపాయలు మనం ధరించి కొనుగోలు చేసి రైతు బజార్లో పెట్టి అమ్మినారు. అప్పుడు కూడా మనం ఆ రేటు కొనుగోలు చేసి మనం అమ్మినాం. ఈ రోజు పరిస్థితి ఇది. సినికాయ అయితే పరిస్థితి అండి. ఇది ఉల్లి రైతు పరిస్థితి. ఇది ఉల్లి రైతు పరిస్థితి. చీనికాయ రైతు పరిస్థితి. ఈ రోజు చీనికాయ రేట్ అమ్ముడుపోయేది ఎంత అంటే 6,000 నుంచి 12,000 రూపాయలకు అమ్ముతోంది. ఇది రేటు. ఇదే మన హయాంలో ఎంత పోయింది? మినిమం రేటు 30,000 నుంచి 1,00,000 రూపాయల దాకా. మినిమం రేటు 30,000 నుంచి 1,00,000 రూపాయలకు అమ్మినది వైఎస్ఆర్సీపీ రెజీమ్ లో అయితే ఇప్పుడు 6,000 నుంచి 12,000 కూడా కొనే నాతులు లేడు. మన దీంట్లో కూడా మళ్ళా సూట్ అని మన సూట్ అని 10కి 2.5 టన్ను సూటు. మళ్ళీ 10కి 2.5 టన్ను సూటు. మళ్ళీ ఇచ్చేది 6,000 నుంచి 12,000. ఆ ఇచ్చే 6,000 నుంచి 12,000 మళ్ళీ 10కి 2.5 టన్ను సూటు అంటే కమిషన్. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో మినిమం 30,000 నుంచి 1,00,000 రూపాయల దాకా అమ్ముడుపోయిన పరిస్థితి బత్తాయి. ఇది శనికాయ. దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో మినిమం దీనికి సంబంధించినంత వరకు 4,000 నుంచి 4,000 నుంచి 12,000 క్వింటాలకు అమ్ముడుపోతే 4,000 నుంచి 12,000 రూపాయలు క్వింటాలకు అమ్ముడుపోతే ఈ
రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్కు ఎంత అమ్ముతున్నారు? గ్రేడ్ బాగుంటే 600 నుంచి 800 అంట. గ్రేడ్ బాగలేకపోతే యావరేజ్ కి 300 నుంచి స్టార్ట్ అవుతా ఉందంట. అంటే యావరేజ్ 400 రూపాయలు 500 రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి. ఇది ఈ రోజు రైతు పరిస్థితి. ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా దీనికి కూలి ఖర్చులు రావాలన్న కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తా ఉన్నారు. అరటి పరిస్థితి కూడా అరటి పరిస్థితి కూడా అరటి పరిస్థితి కూడా ఇంతే. 3,000 రూపాయలు కూడా 3,000 రూపాయలు కూడా కోసేవాడు లేడు. అరటి పరిస్థితి ఇదే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇదే అరటి కూడా 30,000 రూపాయలు పలికి 25,000 నుంచి 30,000 పలికిన పరిస్థితి నుంచి ఈ రోజు అరటి పరిస్థితి కూడా 3,000 రూపాయలు 4,000 రూపాయలు కూడా అడగని పరిస్థితి. 3,000-4,000 రూపాయలు కూడా కటింగ్ చేసే పరిస్థితిలో లేరు. అదే 25,000 నుంచి 30,000 రూపాయలు అరటి వైఎస్ఆర్సీపీ హయాంలో అమ్ముతుంది. మన హయాంలో యూరియా సొసైటీలకు వైఎస్ఆర్సీపీ హయాంలో ఎటువంటి బ్లాక్ లో అమ్మే పరిస్థితి అసలు ఏ రోజు ఎప్పుడు జరగల, ఊహకు కూడా అందల. ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది. కమిషన్ అనేది ఎక్కడా తీసుకునే పరిస్థితి ఉండదు, బ్లాక్లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు. ఈరోజు ఏదైనా కానీ బ్లాక్లో అమ్మడము, కమిషన్ తీసుకోవడము, యూరియా రేటు కన్నా కూడా 200 రూపాయలు బ్లాక్లో అమ్ముకునే పరిస్థితి. మందులు తీసుకుంటే యూరియా ఇచ్చాం, అది కూడా రకరకాల. ఇంకోటి 200 రూపాయలు ఎక్కువ అన్నది ఎక్కువ తీసుకోలేకపోతే ఈ మందు తీసుకుంటే యూరియా అని చెప్పి ఈ మాదిరిగా రైతులను ఆడుకుంటా ఉన్న పరిస్థితి. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు. 265 రూపాయలకి ఆ రోజులు పూర్తిగా రైతు చేతుల్లో యూరియా బ్యాగ్ పడేది. ఊరికాడనే రైతు చేతుల్లో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతు దగ్గరనే ఊరి దగ్గరనే అమ్ముడుపోయేది, రైతులకు ఇచ్చేవాళ్ళు. సొసైటీలు, ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం. ఈరోజు సొసైటీలు లేవు, ఆర్బీకేలు లేవు. వీళ్ళ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావు అని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గరుండి వీళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళే దళాలు ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. ఉల్లి దగ్గరనైనా అంతే, చీని అయినా అంతే, ఏ పంట అరటైనా అంతే, ఏ పంట మినుములపై ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితి. రేట్లు లేని పరిస్థితుల్లోనే రైతు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అని అంటే ఈయన అన్నదాత సుఖీభావ 20,000 40,000 ఇస్తానని చెప్పినాడు. ఇంతవరకు ఇచ్చింది 5,000. అది మోసమే. రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు. ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకుముందు ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టేసినాడు. లేదు సార్, ఆనియన్ ఎక్స్పోర్ట్ అడగండి సార్. ఎట్టి పరిస్థితిలోనూ రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు 2,500 రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాలి. జరిగిన తర్వాత ప్రభుత్వమే దీనికి బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా. అంతే తప్ప నుంచి అసలు రైతుని గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి బయట పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంత అమ్ముతున్నారు? ఇదే ఉల్లి 20-25 అమ్ముతున్నారు. ఇదే హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు? 35 రూపాయలు. ఇదే హెరిటేజ్ లో వీళ్ళు అమ్మేది ఎంత రేటు అమ్ముతారు? కేజీ 35 రూపాయలకు అమ్ముతారు. రైతుకి ఇచ్చేదేమో 6 రూపాయలు, 8 రూపాయలు. హెరిటేజ్లో ఏమో 35 రూపాయలకి అమ్ముతున్నారు. మరి ఎందుకు ఇదే రైతుకు 25 రూపాయలన్నా కనీసం ఇచ్చి కూడా 35 రూపాయలకి అమ్ముకోవచ్చు కదా, ఒక రవ్వ లాభాలు తగ్గించుకొని. హెరిటేజ్లో లాభాలు తగ్గకూడదు.
చంద్రబాబు నాయుడు వ్యాపారాలు జరగాల. సార్ ఇదే సార్ ఇప్పుడు ఉచిత పంటల బీమా గురించి యూరియా కానీ ఫర్టిలైజర్స్ అందడం లేదని అంటారు. అదే మా చెప్పేది. ఏంటి లేవు సార్ దగ్గరుండి బ్లాక్ లో మా బ్లాక్ మార్కెటింగ్ ఈయనే ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఆర్బీకేలకు ఎందుకు కోటా ఇవ్వడం లేదు, పిఎస్సీలకు ఎందుకు సొసైటీలకు కోటా ఇవ్వడం లేదు, వాటి ద్వారా ఆ గ్రామాలకు ఎందుకు నువ్వు సప్లై చేయలేకపోతా ఉండవు. కారణం ఏంటంటే నువ్వే దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహించి నువ్వు కూడా కమిషన్లు తీసుకుంటా ఉండవు. ఇదే జరుగుతూ ఉంది. సార్ ఉచిత పంటల బీమా గురించి అప్పుడు నిమ్మ చెట్లకైతే ఫ్రీగా అర్థం సార్